మాధవి ఉన్నారు టెక్సాస్ నుంచి మీతో మాట్లాడడానికి. మాధవి గారు నమస్కారం అండి. మాట్లాడండి మేడం గారు. నాది ఒక 2 క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు అన్ని పోరాడుతున్నామంటారు, మీరు ప్రభుత్వమే మీది, మీరు చేసే శాసనమే అందరం కూడా పాటించవలసి, అలాంటిది మీరు సునీత గారు ఇంతగానం అర్చినా కూడా, ఎందుకంటే వాళ్ళ నాన్నకు జరిగిన అన్యాయం ఎవరు కూడా ఒప్పుకోరు. మర్డర్ చేసినప్పుడు మీరు ఎందుకు వాళ్ళ వచ్చి తన ఇంతగానం చెప్తుంది, జగన్ వల్ల మా నాన్న చనిపోయాడు, దయచేసి ఓటు వేయకండి అని తన వాయిస్ రేజ్ చేస్తుంటే, మీరు బీజేపీలో ఉండి తనకు న్యాయం చేయవలసి 5 ఏళ్ల దాకా టైం ఇంతవరకు న్యాయం చేయలేదు. ఇంకోటి, మీరు ఇప్పుడు ఆమెకు అండగా ఉండి తనను న్యాయం చేసే దిశగా వెళ్తే కనుక ప్రజలు మీరు నమ్మి ఓటు వేయగలరు కదా, ఎందుకు ఆ విధంగా ప్రయత్నం చేయట్లేదు? మీరు ఎందుకు ఆమెను మా పిక్చర్ లో తీసుకురావట్లేదు? దాని గురించి దయచేసి చెప్పండి. మాధవి గారు మంచి ప్రశ్న అడిగారండి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, మేము సపోర్ట్ చేయట్లేదు ఆవిడకని అనుకుంటున్నారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి దళితుల పైన జరిగినటువంటి దాడులు కానీ, హత్యలు కానీ, మహిళల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, హత్యలు, దాడుల గురించి కూడా పెద్ద ఎత్తున నేషనల్ ఉమెన్ కమిషన్ని కానీ, అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్లో కానీ వాళ్ళకి లేఖలు రాయడము, వారి మెంబర్స్ని ఇక్కడ తీసుకురావడము, దోషులకి శిక్ష పడే విధంగా భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. నేనే చాలా సందర్భాల్లో చేశాను. మీరు అదే ఒక్కసారి కనుకంటే పాతవి ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రెస్ క్లిప్పింగ్స్ ఒక్కసారి చూడండి. ఎన్నో సందర్భాల్లో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటాలు మేమే చేశాము. రెండోది, సునీత గారికి సంబంధించి మీరు ఈ రోజు పొద్దున కూడా మేము పార్టీ తరపున వాయిస్ వినిపించి చెప్పడం అదే జరిగింది. ఈ రోజునే కదా, ఇప్పటికీ కొన్ని 100 సార్లు అన్నది ఒకటే, సొంత ఇంట్లో ఉన్నటువంటి చెల్లెలకి న్యాయం జరగనప్పుడు సొంత కుటుంబ సభ్యులకి న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రభుత్వం, ఈ పార్టీని అసలు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ విధంగా నమ్ముతారు, ఎందుకు నమ్మాలి? ముఖ్యంగా మహిళలు, మహిళా పక్షపాతి అని చెప్పుకునేటటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అదే మహిళలకి ఈ రోజున అన్యాయం చేస్తున్నారు. ఆయన పార్టీ నాయకులు, ఆయన పార్టీ పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు. ఈ మోసాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మా శాయశక్తులు మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము, లేఖలు రాస్తూనే ఉన్నాము. కాకపోతే ఇది కోర్టుల పరిధిలో ఉంది, సిబిఐ పరిధిలో ఉంది. మా వైపు నుంచి ఒక రాజకీయ పార్టీ లాగా ఎంతవరకు పోరాటం చేయాలో అంతకి మించే చేశాము. ఇంకా కూడా చేయడానికి సిద్ధంగానే ఉన్నాము. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి, ఎవరికి అన్యాయం జరగనీయకుండా చూడాలని చెప్పని తాపత్రయపడుతూ పోరాటం చేసేది భారతీయ జనతా పార్టీ. రైట్. యామిని గారు, అంటే వైసీపీ అంటే ప్రచారం సభలో ఎక్కడైనా కానీ టీడీపీని జనసేన పార్టీనే టార్గెట్ చేస్తుంది. అసలు బీజేపీని పట్టించుకోవట్లేదా, లేకపోతే నిజంగా మీరున్నారని అసలు లేకపోతే పక్కన పెట్టారా? అంటే హౌ డు యూ రెస్పాండ్? వైసీపీ, భారతీయ జనతా పార్టీని, ఆఖరికి మా రాష్ట్ర అధ్యక్షురాలని కూడా ప్రతిరోజు వాళ్ళ టార్గెట్ ఆవిడే అవుతుంటారు. మాతో సహా అందరూ బీజేపీని వాళ్ళ టార్గెట్ చేస్తూనే ఉంటారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా వాటిని మొత్తం దారి మళ్లించుకొని మళ్ళీ నిస్సిగ్గుగా మీరేం చేయలేదని చెప్పని ఇట్లాంటి నిందలు వేస్తూనే ఉంటారు. ఇక టీడీపీని, జనసేనని మాత్రమే ఎందుకు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, మేబీ వాళ్ళపైన కౌంటర్ మాట్లాడుతూ ఉంటే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తుందని అనుకుంటున్నారో, లేదంటే ప్రజల దృష్టిని ఆకర్షించాలని చెప్పని అనుకుంటున్నారేమో. కానీ భారతీయ జనతా పార్టీని కూడా మీరు చూస్తే కనుక వారి మంత్రులు, వారి నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పర్సనల్గా వ్యక్తిత్వ హననం కూడా చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పురంధరేశ్వరి గారు కానివ్వండి, మాదిగాని కానీ సోషల్ మీడియాలో డైరెక్ట్గా మీడియాలో కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి బూతులు తిడుతూ ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. సో అది వారే సమాధానం చెప్పాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది. బట్ వాళ్ళు అనట్లేదు అని మటుకు నేనైతే ఒప్పుకోను. ఖచ్చితంగా అవసరము లేకపోయినా నిరాధారంగా ఆరోపణలు మటుకు గ్యారంటీగా వైసీపీ, బీజేపీ పైన చేస్తూనే ఉంది. మేము కూడా మా శాయశక్తులా మేమేం చేస్తున్నాం, వారు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. India's ever-evolving urban landscape is witnessing a new revolution. And this one comes on 4 wheels. The affluence has been growing. Cars are becoming more a reflection of what you are.
Nobody's talking about hatchbacks. Now what next? The next is the SUV. The contribution of SUVs is close to 55-60% of the automobile sales these days. Is that even manufacturers like to sell SUVs? So, how did a nation obsessed with fuel economy come to love heavy gas guzzling sports utility vehicles? Let's look at how India fell in love with the SUV. This and more. Streaming on News 9 Plus. రైట్ అంటే ఈ కూటమి జత కట్టడం కానీ సీట్ల సర్దుబాటు కానీ ఒక విషయం అయితే అంటే వెన్ ఇట్ కమ్స్ టు మేనిఫెస్టో ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది ఎందుకంటే కొన్ని సైద్ధాంతిక పరమైన డిఫరెన్సెస్ వస్తుంటాయి లేకపోతే యువర్ థాట్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ పార్టీ సో హౌ దిస్ మేనిఫెస్టో ఈస్ గోయింగ్ టు బీ రిలీజ్డ్ కేంద్రంలో చూసుకుంటే కనుకంటే నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ మేనిఫెస్టో మీరు చూస్తే ఇప్పటి వరకు గడిచిన 10 సంవత్సరాల్లో ప్రజలు ఈ దేశం అంటే గడిచిన మొత్తం ఓవరాల్గా 65 సంవత్సరాలలో అప్పటికి 2014కి ముందు వరకు కూడా ఏ విధంగా ఉంది ఏ రంగాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడ అభివృద్ధి చెందాలి పేదలకు ఎటువంటి సంక్షేమం కావాలనేది ఒక అవగాహన ఉంది కాబట్టి నరేంద్ర మోదీ గారు ఒక పక్కా ప్రణాళికతో ఒక మంచి అంత్యోదయ ఇందాక చెప్పినట్టుగానే మాకున్నటువంటి ఏకైక లక్ష్యము అంటే ఈ హామీలు ఇస్తాం ఆ హామీలు ఇస్తామని కాదు మా అల్టిమేట్ మేనిఫెస్టో అంటే ఒక సిద్ధాంతం ఏంటి అని అంటే చిట్ట చివరి ప్రజల వరకు కూడా ప్రతి ప్రజలు ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రజలకి కూడా వారికి ఆహార భద్రత ఆరోగ్య భద్రత సామాజిక భద్రత ఇవన్నీ కూడా కల్పించాలి అలాగే కేవలం తాత్కాలికమైనటువంటి తాయిలాలు ఇవ్వడం కాకుండా అన్లైక్ రీజనల్ పార్టీస్ అండ్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా కాకుండా శాశ్వతంగా వారికి మంచి ఉపాధిని చూపిస్తూ వారి జీవన ప్రమాణాలను పెంచడం అనేది మా పర్మనెంట్ దానికోసం విధిస్తామన్న ఆకర్షణీయ కైండ్ ఆఫ్ ఉంటాయా హామీలు లేకపోతే మీరు అన్నట్టుగా అంటే ద వర్డ్ ఈస్ వెరీ రైట్లీ యూజ్డ్ శాశ్వత పరమైన ఒక వికసిత జీవితాన్ని బాగు చేసే పరంగా అలాంటిది ఏమైనా హైలైట్స్ ఉంటాయా ఖచ్చితంగా అండి ఎందుకంటే మీరు ఇప్పటి వరకు గడిచిన 2 టర్మ్స్లో చూస్తే 10 సంవత్సరాల్లో చూస్తే మేము ఎప్పుడు పలానా కులము అని చెప్పని మాట్లాడలేదు ఇంతవరకు కూడా భారతీయ జనతా పార్టీ మీరు మేనిఫెస్టో చూడండి మేము ఎవరి గురించి మాట్లాడతాము ఈ దేశానికి 4 పిల్లర్లుగా ఉన్నటువంటి శ్రామికుల గురించి మాట్లాడుతున్నాము అంటే శ్రామికులు కార్మికుల గురించి మాట్లాడుతున్నాము పేదల గురించి మాట్లాడుతున్నాము మహిళల గురించి మాట్లాడుతున్నాము యువత గురించి రైతుల గురించి మాట్లాడుతున్నాము అంటే కులాల వారీగా కాకుండా ఇలా వర్గాల వారిగా అనుకొని ఈ 4 ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో ఈ 4 వర్గాల ప్రజల్ని కూడా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఉదాహరణ తీసుకోండి ఒక ఆలోచన ఉంటే సరిపోదు కదా దానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఉండాలి దానికి సంబంధించినటువంటి వనరులను సమకూర్చుకోవాలి కాబట్టి ముందు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని చెప్పని తీసుకొని అంటే ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకుంటూ మనం ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితులలో మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అన్నారు దానికి సంబంధించి మరి మనుషుల్లో అంటే ప్రజల్లో శక్తి సామర్థ్యాలు కొద్దిగా తక్కువగా ఉన్నా తెలుసుకోలేదు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ని ఇచ్చారు ఆ తర్వాత ఇన్నోవేషన్ని పెంచాలి కాబట్టి స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా అని చెప్పని ఇచ్చారు ఎన్నో ప్రోత్సాహకాలను అందించారు రైతులకు కూడా సంబంధించి కేవలము ఎరువులు సబ్సిడీలను ఇవ్వడమే కాకుండా రీసెంట్గా చూడండి డ్రోన్ దీదీ అని చెప్పని అంటే గ్రామాల్లో ఉండే మహిళలకు కూడా డ్రోన్లను ఇచ్చి వారికి కూడా ట్రైనింగ్ ఇచ్చి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉపాధిని కల్పిస్తూ ఉన్నారు సోలార్ ప్యానల్స్ చూడండి 1 కోటి మందికి ఉచితంగా ఇప్పుడు అందరూ కూడా ఏం చెప్తారు ఒక హామీ ఇవ్వాలంటే మేము ఇంత 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చేస్తామంటారు అది ప్రభుత్వం పైన భారం పడుతుంది ప్లస్ దాన్ని హామీ నిలబెట్టుకోవాలంటే చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి కానీ నరేంద్ర మోదీ గారి ఆలోచన ఎలా ఉంది సోలార్ పాలనకు చూసాం మనం సూర్యఘర్ అని చెప్పని పెట్టారు అంటే ఇవ్వాల్సినటువంటి యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఉచితంగా వారికి వారు ప్యానెల్ ద్వారా తెచ్చుకోవడమే కాకుండా ఇంకొంచెం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి దాన్ని ప్రభుత్వానికి అమ్మి ఆ విధంగా ఇంట్లో కూర్చున్నటువంటి ఆడవారు మరింత ఆదాయాన్ని కూడా పొందగలరు అలాగా యూపీఐ డిజిటల్ రెవల్యూషన్ చూడండి ఎందుకు యూపీఐ డిజిటల్ అన్నప్పుడు ఏమీ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అన్నారు అందరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది సో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకుంటూ ఈ రోజున మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి వారు కూడా చిరు వ్యాపారం కూడా చేసుకునేటటువంటి
అనేటటువంటి వ్యవస్థకు తీసుకొని వచ్చారు. అలాగే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తున్నారు. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేషనల్ హైవేస్ ద్వారా ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచారు. ప్రయాణికులకి 50% టికెట్ల ధరను తగ్గించి అందుబాటులో తీసుకొచ్చి మోడర్న్ రైలు వందే భారత్ లాంటివి తెచ్చారు. అలాగే ఇంకో పక్క కార్గోని పెంచారు, ఫ్రైట్ తీసుకొచ్చారు. చాలా రైలు నెట్వర్క్లో ఇప్పుడు జరుగుతుంది. ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. స్పేస్లో చూడండి, మనము అంతరిక్షానికి పంపించడమే కాకుండా పక్క దేశాల పేలోడ్స్ను కూడా తీసుకొని వెళ్ళి ఆ రంగంలో కూడా మనము ఎంతో ఉపాధిని కల్పిస్తున్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఆలోచన ఉండడమే కాకుండా శాశ్వతమైనటువంటి దానికి రూపకల్పన చేస్తూ వచ్చారు.